ఈ మధ్యన తిరుమల లడ్డు సైజ్ బాగా తగ్గించేశారు. ఏంటి గోల్డ్ గోపురం దగ్గరకు వచ్చేసిన నెయ్యి స్మెల్ రావట్లేదు. ఇంతకు ముందు క్యూలో ఉన్నంతసేపు నేతి వాసన గుమగుమలాడిపోయేది. వీక్ డే అయినా కూడా ఇంతమంది జనం ఉన్నారేంటి? ఎవరు జాబులు చేయట్లేదా? కాళ్ళు లాగేస్తున్నాయి. కింద కూర్చునేద్దామా? అమ్మో వద్దులే, మళ్ళీ లైన్ కదిలితే అంతే. ఎన్ని సెక్యూరిటీ చెక్స్ చేస్తారు. ఇంకా నెయ్యి వాసన రావట్లేదు ఏంటబ్బా? ఈవిడేంటి పూలు పెట్టుకుంది జడలో? తిరుమలలో ఫ్లవర్స్ అని దేవుడికి అని తెలియదేమో. ఇంతకుముందు క్యూలో ప్రసాదాలు పెట్టేవాళ్ళు కదా, ఏంటి ఇంకా రాలేదు వాళ్ళు? జాబ్ మానేసి వచ్చి కొండ మీద సేవలో చేరిపోతే హ్యాపీ అసలు. ఈ టెంపుల్కి రోజుకి హుండీ కలెక్షన్ ఎంత వస్తుందో. ఏంటబ్బా ఇంకా నెయ్యి వాసన రావట్లేదు? ఒక దేవుడి గురించి తప్ప మిగతా అన్ని విషయాల మీదకి పోతున్నాయి మన థాట్స్. అయినా ఇంత పెద్ద క్యూ లైన్లో ఇంతసేపు వెయిటింగ్లో అంతకు మించి మాత్రం ఏం చేస్తాం? మీరు క్యూలో ఉన్నప్పుడు థింక్ చేసిన విషయాలు ఏంటో కింద కామెంట్ చేయండి.